వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ వరల్డ్. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 7 శనివారాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నాము. ఇది లాస్ట్ శనివారం 7వ వారం అన్నమాట. ఇంకా ఇల్లంతా నీట్గా తుడుచుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసి ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని గడపకి ముగ్గులు కూడా పెట్టేసి గడపకి పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి అలంకరణ అయితే చేసుకున్నాను. అండ్ తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు చేయాలి కాబట్టి స్వామివారికి లడ్డు ఇష్టం కాబట్టి బూందీ లడ్డు, అలానే ఇంకొక స్వీట్, అలానే వడపప్పు, పానకం, ఇంకా మనం చేసే మహానైవేద్యం ఉంటుంది కదా అవన్నీ పెట్టాలని అయితే అనుకున్నాను. అండ్ మనకు ఉన్నంతలో అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఆ బుక్లో కూడా ఉంటుందన్నమాట రాసి. మనకి ఉన్నంతలోనే చేసుకోవాలి. ఆడంబరాలకి పోయి ఎక్కువ ఇదితో కూడా దేవుణ్ణి పూజించకూడదు. మనసు శుద్ధిగా ఉంచుకొని స్వామివారిని పూజించుకుంటే చాలు. అవి ఇవి తేవాలి, ఎక్కువ గ్రాండ్గా చేయాలి అని అనుకోకుండా మనకి ఉన్నంత వీల్లో మనం ఎలా చేస్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడైతే మిగతా ప్రాసెస్ అంతా మా అమ్మ చూసుకుంటుందన్నమాట, వంట అనేది. అండ్ మనం లాస్ట్ వారంలో బ్రాహ్మణ జంటను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి అలానే తాంబూలం అయితే ఇవ్వాలి. సో నేను మా చెల్లి వాళ్ళని పిలిచాను, అలానే మాకు దగ్గరలో ఉన్న రాజశేఖర్ గారిని కూడా పిలిచాను అనమాట. అండ్ వాళ్ళు కరెక్ట్గా ఆన్ ద టైంకి వచ్చారు. మంచిగా వాళ్ళు కూడా పూజనంతా చూశారు. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను. అండ్ అందరికీ తెలుసు ఈ 7 శనివారాలు వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఏంటి అనేది. మనం ముందుగానే ఫలితం ఆశించకుండా స్వామివారిని భక్తితో పూజిస్తే చాలు, మిగతాదంతా ఆయన్ని చూసుకుంటాడు. అండ్ చాలా మిరాకిల్స్ అయితే జరిగినాయండి. మేము ఫస్ట్ వారం మొదలుపెట్టాము, 2వ వారానికి ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి ఇలా స్వామి మమ్మల్ని పరీక్షిస్తున్నాడా ఏంటి అని చెప్పేసి పూజ మొత్తం చేసుకున్న తర్వాత అక్కడ జస్ట్ లాస్ట్లో వెళ్ళి అటెండ్ అయ్యాము ఫంక్షన్కి, ఎందుకంటే పూజ మెయిన్ కాబట్టి. అండ్ 3వ వారం వచ్చేసి మా చుట్టాలది ఎంగేజ్మెంట్ ఉంది, దానికి వెళ్ళాల్సి వచ్చింది, పూజ చేసుకునే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ 4th వారం అయితే మా బాబాయ్ వాళ్ళ కొడుకుది ఫస్ట్ బర్త్డే, అటు కూడా పూజ చేసుకొని వెళ్ళాము. అండ్ 5th వారం ఇలా కరెక్ట్గా మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడేమో దేవుడు, అంటే పూజ చేయకుండా ఆపుతామా, అసలు ఏం చేస్తామని అడ్డుపడుతున్నాడేమో టెస్ట్ చేయడానికి అయితే నాకు అనిపించింది. అయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మేమైతే పూజని ఖచ్చితంగా కరెక్ట్గా అయితే చేసుకున్నామండి. ఇంకా ఫలితం అంటారా, అది ఆ భగవంతుడికి తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని. ఇలా పరీక్షలు అయితే పెడుతూ ఉంటాడు మన స్వామి. అయితే అన్నీ కూడా మాకు భలే అనిపించినాయి అనమాట. స్వామివారికి మంచిగా పంచామృతాలతో అభిషేకం, ఇలా స్వామివారికి నచ్చిన తులసిమాల, అలానే స్వామివారికి ఎక్కువ అలంకార ప్రియుడు కాబట్టి ఎక్కువ పూలతో అలంకరిస్తే స్వామివారికి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ పిండి దీపాలు అయితే చేసుకుంటాము. బియ్య పిండిలో కొంచెం కుంకుమ, పసుపు, ఆవు నెయ్యి, బెల్లం వేసేసి అయితే మనం ఇలా చేసుకుంటాము. నేను ఇక్కడ ఒక మంచి గ్లాస్ అయితే కొత్తది తీసుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆవు నెయ్యి అయితే లోపల స్ప్రెడ్ చేసి దాని తర్వాత బియ్య పిండి కొంచెం వేసుకొని ఇలా అయితే చేసుకుంటున్నాను. ప్రమిదలు అన్నీ కూడా ఒకేలాగా వస్తాయి కాబట్టి. ఇక్కడ ఈలోపు మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారనమాట. వీళ్ళు కూడా పూజ టైంకి వచ్చారు, అంటే పూజ సగంలో ఉంది, ఈ పాటికైతే వీళ్ళు వచ్చేసారు. ఇంకా మా పండు అని వెల్కమ్ చేస్తున్నాడు. ఇంకా ఆయుష్ అయితే వచ్చి చూసేస్తుంది అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మా అమ్మ వంట చూసుకుంటుంది కాబట్టి ఇంకా పెద్ద బర్డెన్ అనిపించలేదు మాకు కూడా. ఇంకా మహానైవేద్యం అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మ్యూజిక్తో అయితే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే మీరు కూడా వ్రతాన్ని తప్పకుండా చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అయితే చెప్తాను. మనం అంటే తలంటి చేస్తాం కదా, తలస్నానం చేశాక మనం ఎలక ముడిలాగా అయినా పెట్టుకోవచ్చు లేదా అల్లుకోవచ్చు, కానీ దువ్వెన మాత్రం పెట్టకూడదు తల్లో. అలానే నుదుటిన బొట్టు ఓన్లీ కుంకుమ, నుదుటిన బొట్టు మాత్రం ఉండాలి. తల్లో పూలు పెట్టుకోవాలి, అంతేకాని దువ్వెనతో దువ్వుకొని జడ వేసుకోవటం, పౌడర్ రాసుకొని వచ్చి పూజలో కూర్చోవటం ఇలాంటివి అయితే అస్సలు చెయ్యకండి. ఇక్కడ స్వామివారికి చేసిన మహానివేదన అయితే చూపిస్తున్నాము. అలానే వచ్చిన వాళ్ళకి కూడా మేము మంచిగా భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా 8వ వారం వడ్డీ వారంగా చేస్తున్నారు చాలామంది. సో అసలు ఉన్నదైతే 7 శనివారాలు, 7 శనివారాలు అన్నప్పుడు 8వది చేయటం ఎందుకా అని
చాలామంది ఆలోచిస్తారు. నేను అలానే ఆలోచించాను. మనకి ఇన్ కేస్ ఏమన్నా అడ్డం వచ్చి అలా ఆపితే మాత్రం 8వ వారం చేసుకుంటే బెటర్‌గా ఫీల్ అవుతాము. అండ్ మాకు ఎలాంటి అడ్డు కూడా ఈ 7 వారాల్లో రాలేదు కాబట్టి నేను 7 వారాల్ని 7 వారాలతోనే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అంతే అండి. నెక్స్ట్ 8వ వారం అయితే నేను వడ్డీగా ఏమి చేయాలి అని అనుకోలేదు. ఇన్ కేస్ మీలో ఎవరైనా వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి, తప్పులేదు. కానీ నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే సప్త శనివారం అని ఇచ్చినప్పుడు 7 శనివారాలే కదా, మరి 8వ వారం చేయటం ఎందుకు? అలా అయితే 8 శనివారాలు అని కూడా ఇవ్వచ్చు కదా అని ఒక చిన్న అనిపించింది. సో వడ్డీగా చేసుకునే వాళ్ళైతే చేసుకోండి, పర్లేదు. అండ్ ఈ విధంగా అయితే ఉన్నారు మా స్వామివారు. మరి మీకు నచ్చారా? కామెంట్ చేయండి. ఈ వ్రతంలోనే మనకు స్వామివారికి అభిషేకం, అలానే అమ్మవారికి కుంకుమ పూజ కూడా ఉంటుంది. ఎవరు కూడా ఇవి అస్సలు మిస్ చేసుకోకండి. ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి. నేను స్వామివారికి లడ్డు ఇష్టం కాబట్టి లడ్డు ప్రసాదం అండ్ ఇంకొక స్వీట్ అయితే చేశాను. ఇక్కడ అరటిపళ్ళు, వడపప్పు, పానకం, కొబ్బరికాయ కొడతాం కదా మనం, కొబ్బరికాయలు కూడా మహానైవేద్యంగా పెట్టాము. అభిషేకం కూడా చాలా చక్కగా చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ సప్త శనివారాల వ్రతంలో అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి లేదా మనమే ఇంటికి వెళ్ళి నేరుగా లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళి కానీ ఈ 7 శనివారాల వ్రతం బుక్కును 7గురికి కానీ లేదా 21 కానీ లేదా ఇంకా ఎక్కువ మందికి కానీ మనం ఇచ్చుకోవచ్చు. ఇవి పండు, తాంబూలం, పూలు, ఇంకా జాకెట్ ముక్క కానీ లేదా చీర కానీ మన ఇష్టం, మన స్తోమతకి తగ్గట్టు పెట్టేసి వాయనంలాగా అయితే ఇవ్వాలి తాంబూలాన్ని. ఎవరు కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. అండ్ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలి. నియర్ బై టెంపుల్స్ ఉన్నా లేదా తిరుపతి వెళ్ళైనా. మేమైతే తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాము. చూద్దాం ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి రప్పించుకుంటాడా లేదా ఇక్కడే ఏదైనా దేవుణ్ణి దర్శించుకోమంటాడా అనేది. ఎండలు మండిపోతున్నాయి కదా పిల్లలతో అనేది కూడా ఆలోచించాలి. చూద్దాం ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు. తిరుపతి వెళ్తే అక్కడ దర్శించుకున్న వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు. అండ్ కుంకుమ పూజవి అండ్ అభిషేకాన్వి లాస్ట్లో ఇంక్లూడ్ అయినాయి, ఆ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్ ఆల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఆల్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. ఇందులో వాళ్ళకి కొత్తగా ఏమైనా తెలియని విషయాలు ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఆల్.